హలో! హాయ్ అండి ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను తయారు చేసిన 4 టైప్స్ బ్యాంగిల్స్ అండి ఇవి. నేను వూలెన్ థ్రెడ్‌తో చేస్తాను, సిల్క్ థ్రెడ్‌తోని పెయింటింగ్, క్లాత్ బ్యాంగిల్స్ అండ్ అన్నీ ఆల్ టైప్ చేస్తాను. ఎంబ్రాయిడింగ్ బ్యాంగిల్స్ అన్నీ చేస్తానండి. ఇందులో ఫస్ట్ వచ్చి ఇది వూలెన్ థ్రెడ్‌తో చేశానండి. చూడండి అక్కడ ఫ్లవర్ ఉంది కదా! ఆ శారీ మ్యాచింగ్ అండి. శారీ ఇప్పుడు ట్రెండ్ కదా! శారీ మ్యాచింగ్‌తోని బ్యాంగిల్స్ రెడీ చేసుకోవడం శారీలో ఉన్న డిజైన్ తగ్గట్టు నేను ఈ శారీకి ఈ సెట్ తయారు చేశాను. చూడండి ఇది ఎలా ఉందో చెప్పండి. ఇది బార్డర్లో ఉంది కదా, మొత్తం టోటల్ బార్డర్ లైన్స్, బార్డర్లో ఉన్న డిజైన్సే చేశాను. ఒక మిడిల్ బ్యాంగిల్ మాత్రం ఆ ఫ్లవర్ని పెయింట్ చేశాను. చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, బార్డర్లో ఉంది కదా, సేమ్ యాజ్ టీజ్గా అలాగే చేశాను లీవ్స్ పెట్టి. అండ్ మ్యాంగోస్ ఉంది కదా, ఆ మ్యాంగోస్ని కూడా నేను అటు ఒక బ్యాంగిల్ ఇటు ఒక బ్యాంగిల్ 2 బ్యాంగిల్స్ అంటే ఒక చేతికి 2 బ్యాంగిల్స్ చొప్పున చేశాను. మ్యాంగోస్ది ఈ లీవ్స్ది. అండ్ మిడిల్ బ్యాంగిల్ వచ్చి పెయింట్ వేసాను. చూడండి పింక్ అండ్ గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను. చెంకి అక్కడక్కడ స్టిక్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇదైతే సింగిల్గా కూడా సింగిల్ బ్యాంగిల్గా కూడా వేసుకోవచ్చు. అంటే నార్మల్గా గ్రీన్ మ్యాచింగ్ డ్రెస్ అయినా శారీ అయినా ఏదైనా సింగిల్ కొంతమంది బ్యాంగిల్స్ వేసుకోరు కదా, సింగిల్గా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా చూడండి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది కదా. ఇలా సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు, సెట్ మీదకైనా వేసుకోవచ్చు అండి. నేను ఇట్లా 2 హ్యాండ్స్కి చేశాను సెట్ ఈ బ్యాంగిల్స్. మొత్తం ఉలెన్ థ్రెడ్తోనే అండ్ పెయింటింగ్ వేసానండి. చూడండి చాలా బాగున్నాయి కదా. మీకు ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు నచ్చాయా లేదా కామెంట్ చేయండి. అండ్ ఇది ఇప్పుడు ట్రెండ్ కదా, మొత్తం శారీలో కానీ డ్రెస్లో కానీ ఉన్న డిజైన్నే చేసుకోవడం బ్యాంగిల్స్. ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు చేస్తున్నానండి. అండ్ ఇది వచ్చేసి హాఫ్ శారీ అండి. హాఫ్ శారీ మీద కూడా నేను ఇలాగే ఉలెన్ థ్రెడ్తోనే చేశాను అండ్ పెయింటింగ్ చేశాను. ఇక్కడ బార్డర్లో ఉంది కదా ఆ లైన్స్ని నేను సైడ్ బ్యాంగిల్స్కి 2 చొప్పున అటు ఒకటి ఇటు ఒకటి చొప్పున 2 చేశాను. అదే లైన్స్తో సేమ్ యాస్టీస్గా చూడండి అలాగే చేశాను. అండ్ ఈ బ్యాంగిల్ వచ్చి వైట్ కలర్ ఉంది. లెహంగా మొత్తం వైట్, బ్లూ మీద వైట్ లాగా ఉంది కదా, డాట్స్ లాగా. అందుకే నేను ఇక్కడ స్ప్రింగ్ లైన్ ఇచ్చాను. చూడండి బ్లూ మీద ఒక వైట్ ఉలెన్ థ్రెడ్తో స్ప్రింగ్ లాగా ఇచ్చాను. యాస్టీస్గా చూడ్డానికి లుక్ అలా ఉండాలని. నెక్స్ట్ మిడిల్ బ్యాంగ్ వచ్చి లెహంగా మీద అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. నేను వాటిని పెయింట్ వేసానండి. నేను ఓన్లీ 2 పిక్చర్స్ తీసి పెయింట్ వేసాను. అందులో చాలా ఉన్నాయి ఎలిఫెంట్ అలా, కానీ నేను మాత్రం ఓన్లీ 2 తీసుకున్నాను. ఇది 2/4 సైజ్ బ్యాంగిల్ అండి, అందుకనే ఓన్లీ 2 చొప్పున 2 పిక్చర్సే పడ్డాయి. పెయింట్ వచ్చింది. ఇంకా చిన్నగా పెయింట్ చేస్తే అన్ని పిక్చర్స్ పడతాయి. బట్ నేను ఓన్లీ 2 తీసుకున్నాను. పెద్దగా అయినా మంచిగా కనిపించాలని చెప్పేసి ఓన్లీ 2 పిక్చర్స్ తీసుకున్నాను ఎలిఫెంట్. అవి చూడండి నేనైతే ఇక్కడ పెయింటింగ్ వేసాను. అక్కడ యాస్టీజ్ అక్కడ ఉన్నట్టుగానే రావడానికి ట్రై చేశాను. చూడండి నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇచ్చాను ఏర్పడాలని చెప్పేసి, మంచిగా వెల్వెట్ అవ్వాలని. అండ్ ఇది వచ్చి బ్యాంగిల్ నేను నీడిల్తోనే స్టిచ్ చేశాను. ఇక్కడ ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ లాగా, అదొక అలాంటి లుక్ రావాలని చెప్పేసి నేను ఈ వైట్ ఉలెన్ థ్రెడ్తోనే అలా స్టిచ్ చేశాను. చూడండి మొత్తం అవుట్లైన్ చూడడానికి లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. చూడండి ఓన్లీ 1 సెట్టే చేశానండి, ఇంకో సెట్ చేయలేదు. ఓన్లీ 1 సెట్టే చేశాను. అండ్ ఇంకోటి ఇది వచ్చి డ్రెస్ అండి. ఈ డ్రెస్ మీదకి నేను ఇండివిజువల్గా సింగిల్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు, లేదా ఓవరాల్గా సెట్ లాగానే వేసుకోవచ్చు. అలా రెడీ చేసుకున్నాను. చూడండి మొత్తం మల్టీ కలర్ కదా డ్రెస్ అంతా, అందుకనే నేను అన్ని కలర్స్తోని ఇట్లా కుందన్స్ స్టోన్ స్టిక్ చేశాను. చూడండి నేను ఈ థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్తోని జరీతోని అలా చేశాను. అలాగే స్టిచ్ చేశాను కుందన్స్. అండ్ వైట్ బాగా వెల్వెట్ అవుతుంది కదా, అందుకని నేను వైట్ కలర్ సిల్క్ థ్రెడ్తోని అల్లాను. అండ్ చూడ్డానికి గోల్డ్ బాగా కనిపిస్తున్నట్టు ఉంది కదా అని చెప్పేసి నేను గోల్డ్ బీడ్స్తోని ఇలా చేశాను. మొత్తం డిజైన్ అంతా వంకీ లాగా ఉంది కదా, అందుకనే నేను ఈ బ్యాంగిల్ మీద వంకీ లాగా షేప్తోని చేశాను. చూడండి డిజైన్ కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి డిజైన్, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇక ఎల్లో అయితే బాగా వెల్వెట్ అవుతుందని చెప్పేసి నేను ఎల్లో కలర్ సిల్క్తోని అల్లాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది, అలాగే స్ప్రింగ్ వర్క్ ఇచ్చాను. అండ్ ఇంకా ఈ సిల్వర్ థ్రెడ్తోని అల్లిన సైడ్ బ్యాంగిల్స్ 2 ఉన్నాయండి. వాటి మీద లీవ్స్ వేయాలి, నేను ఇంకా వేయాలి. అండ్ ఇది మా పాపకి 21st రోజు అల్లిన బ్యాంగిల్స్ అండి, 2 కలర్స్తోని. ఎలా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి నేను ఎంబ్రాయిడింగ్ బ్యాంగిల్స్ కూడా చేస్తానండి. ప్రజెంట్ అయితే ఎక్కువ చేయలేదు, కస్టమైజ్ బ్యాంగిల్సే ఉన్నాయి. నేను అవి వీడియో తీయలేదు. ఇంక ఇది వచ్చేసి ఆల్రెడీ పిక్ పెట్టాను, వీడియో పోస్ట్ చేశాను కదా, సేమ్ హాఫ్ సారీ మీదికే అండి. ఇది ఇండివిజువల్గా కూడా గోటులాగా వేసుకోవచ్చు.
అండ్ సింగిల్ బ్యాంగిల్ లాగా అండ్ సెట్ మీద కూడా వేసుకోవచ్చు అండి. ఇది మొత్తం సిల్వర్ అండ్ పింక్ కదా. ఇది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను నేను 3D బ్యాంగిల్స్. చూడండి చాలా బాగుంటుంది ఇది. ఇలా సెట్ లాగానే వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు అండి. చూడండి సిల్క్ థ్రెడ్, ఇది కూడా మొత్తం సిల్క్ థ్రెడ్తోనండి, నేను పెయింట్ వేయలేదు. ఆల్రెడీ వీడియో అక్కడ అప్లోడ్ చేసిన వీడియో కూడా ఇక్కడ మధ్యలో సైడ్కి ఇస్తున్నాను చూడండి. అలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు, ఇండివిజువల్గానే వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చి సైడ్ బ్యాంగిల్స్ కూడా ఆల్ టైప్స్ అన్ని కలర్ లాగా సైడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా నేను సిల్క్ థ్రెడ్తోనే చేశానండి. సింగిల్ బ్యాంగిల్ ఇది 2 కలర్స్తోని చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇది ఓల్డ్ మోడల్ అండి, నేను ఫస్ట్ ఓల్డ్ మోడల్ అండి, చాలా రోజులైన చేసి. ఇది 3D బ్యాంగిల్స్ అండి, లోటస్తోని. ఇప్పుడు 3D బ్యాంగిల్స్ ట్రెండ్ కదా, నేను అలా ట్రై చేశాను. ఓన్లీ 2 బ్యాంగిల్స్ చేశాను. ఇండివిజువల్గా సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే సెట్ లాగా వీటిని మధ్యలో సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు, మధ్యలోనే వేసుకోవచ్చు అండి. అలాగే కాసులతో కూడా చేశాను 3D బ్యాంగిలే. లోటస్ ఇచ్చి కాసులతోని చేశాను. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ ఇవి నేను ఆల్రెడీ నేను ఒక చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అందులో చూడండి. ఇది కూడా నేను అన్నాను కదా ఎంబ్రాయిడింగ్ బ్యాంగిల్ అని, ఇది నాకు చాలా ఇష్టం అండి. ఎంబ్రాయిడింగ్ చేశాను, క్లాత్తోనే ఎంబ్రాయిడింగ్ చేశాను, బ్యాంగిల్ రెడీ చేశాను. ఎలా ఉందో చెప్పండి. మీకు ఎంతమందికి ఈ బ్యాంగిల్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ బ్యాంగిల్. ఓవరాల్గా ఇవే ఉన్నాయండి ప్రజెంట్ అయితే. అన్ని కస్టమర్స్. నేను వీడియో తీయలేదు, నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. ఇలా ఛానల్ ఓపెన్ చేసి అప్లోడ్ చేయాలన్న ఆలోచన లేదు కాబట్టి నేను ఏం వీడియో తీయలేదు. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవే ఉన్నాయి. నేను కూడా ఎక్కువ చేసుకోలేదండి, మా పాపతోని ఎక్కువ టైం లేకుండే చేయలేకపోయాను. ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి. నేను ఇంకా మళ్ళీ కొత్తగా ఏం చేసినా అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీలో ఏ సెట్ ఏ టైప్ బ్యాంగిల్స్ నచ్చాయో కామెంట్ చేయండి. పెయింటింగ్, ఉలెన్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, క్లాత్ బ్యాంగిల్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ బ్యాంగిల్స్, అన్ని ఆల్ టైప్స్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా కస్టమైజ్ చేసిస్తానండి. కావాలంటే కామెంట్ చేయండి, ఆర్డర్ చేయండి, నేను అన్నీ చేసిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.